హలో కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితబాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితబాండమౌపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆస్ఫూర్తితోనే ఇప్పుడు వట్టిపల్లి కృష్ణకిషోర్ విరచిత అంశంగా శక్తి వనరులు శిలాజ ఇంధనాలు అనేటువంటి ఈ అంశాన్ని మన కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో ఇప్పుడు వినిపిస్తాను వినండి. శక్తి వనరులు శిలాజ ఇంధనాలు వట్టిపల్లి కృష్ణకిషోర్ విరచిత అంశం ఇక వినండి. నాటి మృత కళేబరాలే నేటి శిలాజ ఇంధనాలు. వేటి నుంచి శక్తి ఉత్పత్తి అవుతుందో వాటిని శక్తి వనరులు అంటారు. శక్తికి మూలం సూర్యుడు. శక్తి లభ్యత ఆధారంగా వీటిని తరిగిపోయే పునరుత్పాదక శక్తి వనరులుగా వర్గీకరించారు. ఆధునిక ప్రగతి శక్తి వనరులపైనే ఆధారపడి ఉంది. విద్యుత్తు, ఇంధనం రూపంలో దాదాపు ప్రతి రంగంలో ఈ వనరుల వినియోగం తప్పనిసరిగా కనిపిస్తుంది. ప్రస్తుత కాలంలో పరిశ్రమలు, వ్యవసాయం, ఇతర రంగాల అభివృద్ధికి శక్తి వనరులు కావాల్సిందే. దేశ ఆర్థిక అభివృద్ధిలోనూ ఇవి కీలక పాత్ర పోషిస్తాయి. కనుక శిలాజ ఇంధనాల గురించి మనం ముందు పరిశీలిస్తే, కొన్ని లక్షల సంవత్సరాల క్రితం మరణించిన జీవుల శిలాజాల నుంచి అధిక ఉష్ణోగ్రత, అధిక పీడనం కారణంగా ఏర్పడే వాటిని శిలాజ ఇంధనాలు అంటారు. ఉదాహరణకు నేలబొగ్గు, పెట్రోలియం, సహజవాయువు. నేలబొగ్గు విషయమే తీసుకుంటే, లక్షల సంవత్సరాల క్రితం నేలలో కూరుకుపోయిన చెట్లు భూమి అడుగు పొరల్లో గాలి లేని పరిస్థితుల్లో అధిక ఉష్ణోగ్రత, అధిక పీడనానికి గురై నేలబొగ్గుగా మారతాయి. నేలబొగ్గులో ముఖ్యమైన మూలకం కార్బన్. బొగ్గు నుంచి కోక్ అనే పదార్థాన్ని తయారు చేస్తారు. కార్బన్ శాతం ఆధారంగా బొగ్గును పీట్, లిగ్నైట్, బిట్యుమినస్, ఆంథ్రసైట్గా వర్గీకరిస్తారు. బొగ్గును మండించి విద్యుత్ ఉత్పత్తి చేయడాన్ని థర్మల్ విద్యుత్ అంటారు. దేశంలో 50 నుంచి 60% ఈ పద్ధతిలోనే విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. 1975లో థర్మల్ విద్యుత్ ఉత్పత్తి ప్రక్రియను పర్యవేక్షించడానికి ఎన్టీపీసీ సంస్థను ప్రారంభించారు. హైదరాబాదులోని హుస్సేన్ సాగర్ థర్మల్ విద్యుత్ కేంద్రం స్వాతంత్రానికి పూర్వమే విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించింది. థర్మల్ విద్యుత్ కేంద్రాల వల్ల ఏర్పడే ప్రధాన సమస్య వాయు కాలుష్యం. ఇక పెట్రోలియం విషయానికి వస్తే, మిలియన్ సంవత్సరాల క్రితం సముద్రంలో నివసించే జంతువులు మృతి చెందిన తరువాత ఇసుకలో కూరుకుపోతాయి. ఇలా భూగర్భంలో అధిక ఉష్ణోగ్రత, పీడనలకు గురికావటం వల్ల హైడ్రోకార్బన్లుగా రూపాంతరం చెందుతాయి. వీటినే పెట్రోలియం, సహజవాయువు అంటారు. ప్రస్తుతం అధికంగా వినియోగిస్తున్న శిలాజ ఇంధనం పెట్రోలియం. పెట్రోలియాన్ని శుద్ధి చేసి అనేక పదార్థాలను తయారు చేస్తారు. దేశంలో పెట్రోలియం ఉత్పత్తులను రవాణా రంగంలో 50%, గృహ రంగంలో 30%, పరిశ్రమల్లో 10%, వ్యవసాయ ఇతర రంగాల్లో 10% ఉపయోగిస్తున్నారు. బాంబే హైవే, అస్సాం, అండమాన్ నికోబార్ దీవులు, కృష్ణా గోదావరి పరివాహక ప్రాంతాలు పెట్రోలియం లభించే ప్రాంతాల్లో ముఖ్యమైనవి. ఇవి దేశీయ ఉత్పత్తి అవసరాలకు సరిపోకపోవటంతో విదేశాల నుంచి దిగుమతి చేసుకోవడానికి విదేశీ మారకద్రవ్యం వెచ్చించాల్సి వస్తుంది. పెట్రోలియం శుద్ధి ముఖ్యమైన పదార్థాలు ఎలా అంటే, పెట్రోలియం నుంచి వచ్చే పెట్రోలియం వాయువును ఎల్పిజి సిలిండర్లలో, పెట్రోల్, డీజిల్ను వాహనాలకు ఇంధనంగా, కిరోసిన్ను చాలా దేశాల్లో గృహ అవసరాలకు ఇంధనంగా, పారాఫిన్ మైనాన్ని కొవ్వొత్తులు,
క్రీముల తయారీలో ఉపయోగిస్తారు. పెట్రోలియంను శుద్ధి చేయటం ద్వారా వచ్చే ముడి పదార్థాలతో కందెనలు, ప్లాస్టిక్లు, ఔషధాలు, కృత్రిమ దారాలు తయారు చేస్తారు. మరి సహజవాయు విషయంగా చూస్తే మిథేన్ మొదలైన వాయువుల మిశ్రమాన్ని సహజవాయువు అంటారు. దీన్ని సిలిండర్ల రూపంలో లేదా పైపుల ద్వారా నేరుగా ఇళ్లకు సరఫరా చేయవచ్చు. దీన్ని సంపీడనం చెందించి సిఎన్జి గ్యాస్, అదే సిఎన్జి అంటాం, ఆ రూపంలో వాహనాల ఇంధనంగా కూడా వినియోగించవచ్చు. మనం ఈ శక్తి వనరులను పరిశీలిస్తే శక్తి వనరుల వినియోగం నేడు దాదాపు అన్ని రంగాల్లో కనిపిస్తుంది. ఒక దేశ ఆర్థిక, ఆధునిక, ఉన్నత స్థితికి ఇవి దోహదపడతాయి. శక్తి వనరులను 2 రకాలుగా వర్గీకరించారు. అవేంటంటే తరిగిపోయే శక్తి వనరులు, పునరుత్పాదక శక్తి వనరులుగా. తరిగిపోయే శక్తి వనరులను పరిశీలిస్తే మనం నేలబొగ్గు, పెట్రోలియం, సహజవాయువు, కలప మొదలైన వాటిని శక్తి వనరులు వాడే కొద్దీ తరిగిపోతాయి కాబట్టి తరిగిపోయే శక్తి వనరులుగా అంటాం వీటిని. ఇవి తిరిగి ఉత్పత్తి కావాలంటే చాలా కాలం పడుతుంది. అందుకే వీటిని తరిగిపోయే శక్తి వనరులు లేదా సంప్రదాయ శక్తి వనరులు అంటారు. వీటిని ఎక్కువ మొత్తంలో ఉత్పత్తి చేసి నిల్వ చేయవచ్చు లేదా రవాణా చేయవచ్చు. కానీ వీటి ఉత్పత్తికి పెద్ద మొత్తంలో పెట్టుబడి అవసరం. ఈ సంప్రదాయ శక్తి వనరులు చాలా రకాల కాలుష్యాలకు కారకాలుగా మారుతున్నాయి. ఇక పునరుత్పాదక శక్తి వనరులను పరిశీలిస్తే మనం సౌరశక్తి, పవనశక్తి, సముద్ర అలల శక్తి ఇలాంటివి ప్రకృతిలో పుష్కలంగా లభిస్తాయి. ఇవి తిరిగి తిరిగి ఉత్పత్తి అవుతాయి కాబట్టి వీటిని పునరుత్పాదక శక్తి వనరులు లేదా తరిగిపోని లేదా ప్రత్యామ్నాయ శక్తి వనరులు అంటారు. వీటిని ఎన్నిసార్లైనా వినియోగించుకోవచ్చు. సంప్రదాయ శక్తి వనరులతో పోలిస్తే వీటి ఉత్పత్తికి తక్కువ పెట్టుబడి సరిపోతుంది. వీటి వల్ల కాలుష్యం దాదాపుగా ఏర్పడదు. ఉదాహరణకి ఏంటంటే బయోగ్యాస్, బయోమాస్, భూగర్భ ఉష్ణశక్తి. మరి ఇంధనాలు దహనక్రియ ద్వారా ఉష్ణం, కాంతిని విడుదల చేసే వాటిని ఇంధనాలు అంటారు. మరి ఇతర శక్తి వనరులను పరిశీలిస్తే మనం సౌరశక్తి, సూర్యుడి నుండి వచ్చే కిరణాలను సౌరశక్తి అంటారు. దీనిలో అతినీల లోహిత కిరణాలు, సాధారణ కాంతి కిరణాలు, పరారుణ కిరణాలు ఉంటాయి. 1 సెకండ్ కాలంలో భూమిపైకి చేరే సౌరశక్తిలో 10-17 జౌల్ శక్తి ఉంటుంది. సౌరశక్తి, సౌర విద్యుత్తు, సౌర ఉష్ణం అనే 2 రకాలుగా సౌరశక్తిని ఉపయోగించుకోవచ్చు. సౌరశక్తిని ఉపయోగించుకొని సౌర ఫలకాల సహాయంతో విద్యుత్ శక్తిని ఉత్పత్తి చేయవచ్చు. ఈ శక్తితో కృత్రిమ ఉపగ్రహాలు, అంతరిక్ష నౌకలు వాటికి కావలసిన విద్యుత్తును తయారు చేసుకుంటాయి. ట్రాఫిక్ సిగ్నల్స్, రైల్వే ప్లాట్ఫామ్లపై ఉపయోగించే దీపాలు సౌర ఫలకాల నుంచి ఉత్పత్తి అయ్యే విద్యుత్తును వినియోగించుకుంటాయి. ఇక మనం పవన శక్తి, ఇది ఉష్ణోగ్రత, పీడనాల్లో వ్యత్యాసం కారణంగా గాలి ఒక చోట నుంచి మరో చోటకి పయనిస్తుంది. వీటినే పవనాలు అంటారు. గంటకు కనీసం 15 కిలోమీటర్ల వేగంతో గాలి వీచే ప్రాంతాల్లో పెద్ద పెద్ద గాలిమరలను ఏర్పాటు చేసి వాటి సహాయంతో విద్యుత్ జనరేటర్లను తిరిగేలా చేసి విద్యుత్తును ఉత్పత్తి చేయవచ్చు. దీనివల్ల ఎలాంటి కాలుష్యం ఏర్పడదు కాబట్టి స్థానిక ఇంధన వనరుగా ఉపయోగించుకోవచ్చు. ఇక స్థాపిత సౌకర్యాల పరంగా భారతదేశం 4వ స్థానంలో, పవనశక్తి ద్వారా విద్యుత్ ఉత్పత్తిలో ప్రపంచంలో 3వ స్థానంలో ఉంది. తమిళనాడులోని పెరంబుడి, కోయంబత్తూర్, గుజరాత్లోని కచ్ తీర ప్రాంతాల్లో, ఆంధ్రప్రదేశ్లోని రామగిరి, తిరుమల, నెల్లూరు, అనిమెల మొదలైన ప్రాంతాల్లో గాలిమరల ద్వారా పవనశక్తి నుంచి విద్యుత్తును ఉత్పత్తి చేస్తున్నారు. గాలిమరలను BHEL సంస్థ రూపొందించేది. ఇక జలశక్తి విషయం గురించి ఆలోచిస్తే కొంత ఎత్తు నుంచి కిందకు జారే నీటికి గతిశక్తి ఉంటుంది. దీన్ని ఉపయోగించుకొని టర్బైన్లను తిప్పటం ద్వారా విద్యుత్ శక్తిని ఉత్పత్తి చేయవచ్చు. అదేవిధంగా ప్రవహిస్తున్న నీటిని సరుకు రవాణా చేసేందుకు కూడా వినియోగించుకోవచ్చు. దేశంలో మొట్టమొదటి జల విద్యుత్ ప్రాజెక్టును 1902లో కర్ణాటకలోని శరావతి నదిపై నిర్మించారు. దీన్ని శివసముద్రం జల విద్యుత్ ప్రాజెక్ట్ అంటారు. తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యమైన జల విద్యుత్ కేంద్రాలు
శ్రీశైలం, నాగార్జున సాగర్. ఇక అలల శక్తి గురించి ఆలోచిస్తే సముద్రంలోని అలల ద్వారా వచ్చే శక్తిని ఉపయోగించుకొని విద్యుత్తును ఉత్పత్తి చేయవచ్చు. భూ ఉష్ణ శక్తి, ఇది కూడా శక్తే. భూ అంతర్భాగంలో అధిక వేడి ఉంటుంది కాబట్టి నీటిని లోపలికి పంపిస్తే ఆ వేడి ద్వారా నీరు ఆవిరిగా మారి భూమిపైకి వస్తుంది. ఈ ఆవిరితో యంత్రాలను నడపవచ్చు, విద్యుత్తును ఉత్పత్తి చేయవచ్చు. ఇక సముద్ర ఉష్ణ శక్తి, సూర్యుడి వేడి వల్ల సముద్రం పై పొరలు వేడెక్కుతాయి. లోపలి పొరలకు పై పొరలకు మధ్య ఉండే ఉష్ణోగ్రతల వ్యత్యాసాన్ని ఉపయోగించుకొని విద్యుత్తును ఉత్పత్తి చేయవచ్చు. ఇక బయోగ్యాస్, వ్యవసాయం లేదా గృహాల నుంచి వచ్చే వ్యర్థ పదార్థాలను కుళ్ళబెట్టడం ద్వారా దీన్ని తయారు చేస్తారు. బయోగ్యాస్లో మిథేన్, కార్బన్ డయాక్సైడ్, హైడ్రోజన్ సల్ఫైడ్ లాంటి వాయువులు కలిసి ఉంటాయి. ఇలా శక్తి వనరులు, శిలాజ ఇంధనాలు అనేటువంటి ఈ అంశాన్ని ఒట్టిపల్లి కృష్ణకిషోర్ అందజేయగా, కానమూకు కథ వచ్చిన శ్రోతలకు అవగాహన నిమిత్తం శక్తి వనరులు, శిలాజ ఇంధనాల గురించి ఈ అంశాన్ని వినిపించాను. విన్నారుగా, ధన్యవాదాలు.